హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం వైబ్ కోడింగ్ యూజింగ్ పైథాన్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేస్తున్నాం. వైబ్ కోడింగ్ విత్ పైథాన్ ప్రాజెక్ట్స్ కోసం కామెంట్ టెక్స్ట్లో మీ మొబైల్ నెంబర్ను టైప్ చేయండి. కోడింగ్ అంటే కేవలం కోడ్ టైప్ చేయడం మాత్రమే కాదు, మన ఐడియాస్కు ప్రాణం పోసే ఒక క్రియేటివ్ జర్నీ. ఈ ప్రాజెక్ట్లో మీరు వేరియబుల్స్, లూప్స్, కండిషన్స్, ఫంక్షన్స్ లాంటి బేసిక్ కాన్సెప్ట్స్ను మాత్రమే కాదు, అవి ఎలా టుగెదర్ వర్క్ అవుతాయో, ఎలా రియల్ ప్రాజెక్ట్గా మారుతాయో కూడా నేర్చుకుంటారు. ఈ వైబ్ కోడింగ్ ప్రాజెక్ట్లో మనం పైథాన్ను ఒక టూల్ లాగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా ఉపయోగిస్తూ రియల్ లైఫ్ కనెక్ట్ అయ్యే చిన్న చిన్న అప్లికేషన్స్ను తయారు చేయబోతున్నాము. ఎలా రియల్ ప్రాజెక్ట్గా మారుతాయో కూడా నేర్చుకుంటారు. మనం సింపుల్గా స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్గా ఒక పూర్తి స్థాయి వర్కింగ్ ప్రాజెక్ట్ను డిజైన్ చేస్తామన్నమాట. ఈ ప్రాజెక్ట్లో మీరు లాజిక్ బిల్డింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మరియు క్రియేటివ్ థింకింగ్ను అసలు వైబ్తో ఎక్స్పీరియన్స్ చేస్తారు. అంతేకాకుండా ఈ వైబ్ కోడింగ్ ప్రాజెక్ట్ వల్ల మీకు పైథాన్ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మరియు మీరు సొంతగా యాప్స్, టూల్స్, మినీ ప్రాజెక్ట్స్ కూడా క్రియేట్ చేయగలుగుతారు. మన స్క్రీన్ అయితే ఈ విధంగా ఫైనల్గా ఉంటుందన్నమాట. అంటే పైథాన్ ఐడిని ఓపెన్ చేస్తే, అంటే మన ఎడిటర్ను ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ నేనైతే సరే స్టూడెంట్స్, ఇప్పుడే మనం ఈరోజు చేయించిన ఫైనల్ ప్రాజెక్ట్ని ఒక్కసారి పూర్తిగా రివ్యూ చేద్దాం. మన స్క్రీన్లో చూపించినట్లు ప్రాజెక్టు ఫైనల్గా వచ్చేసరికి ఈ విధంగా అవుట్పుట్ అయితే వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఐటమ్, కాస్ట్ మరియు క్వాంటిటీని ఇస్తామన్నమాట. ఆ విధంగా 2 ఐటమ్స్ అయితే నేను ఇచ్చాను. ఇక్కడైతే ఈ బిల్లు అనేది ఫైనల్గా ఈ విధంగా మనకు ప్రాజెక్టు ఫైనల్గా అవుట్పుట్ చిన్న బిల్ అయితే క్రియేట్ చేయబోతున్నామన్నమాట. ఇది పీడిఎఫ్ రూపంలో జనరేట్ అవుతుంది. జీఎస్టీ అవసరమైతే కొంత యాడ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు లాస్ట్లో జనరేట్ బిల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి పీడిఎఫ్ రూపంలో బిల్ అయితే తయారవుతుందన్నమాట. ఇది మన లోకల్ లొకేషన్లోనే ఉంటుంది. కోడ్ ఎక్కడైతే మీరు చేస్తున్నారో అదే లొకేషన్లో పీడిఎఫ్ జనరేట్ అయి ఉంటుంది.